హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. ఎందుకు బాయ్, ఎందుకు అసలు మీకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏం పాపం చేశారు మీరు? ఏంటి బాయ్ ఇది? ఏంటి? ఎస్ ఎస్ భయ, అల్లు అర్జున్ గారికి మాత్రమే ఇలా జరుగుతుంది. అసలు అల్లు అర్జున్కి కావాలని ఇరికిచ్చేస్తున్నారు భయ్య. అసలు కావాలని కాంట్రవర్సీ తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కుట్రలు జరుగుతున్నాయి. ఎస్, మీరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం, నిజం, సత్యం. ఎస్, సో దీని గురించి ఇప్పుడు మనం మాడుకోవాల్సిందే, ఖచ్చితంగా మాడుకోవాల్సిందే. ఎందుకంటే ఈ రోజు నిన్ననే పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది భయ్య. చాలా అద్భుతంగా జరిగింది, జనాలు కిక్కిరిసిపోయారు. ఒక రేంజ్లో అయితే ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేయడం జరిగింది. అంతా బాగుంది, కానీ బట్ మనకి ఎక్కడా కూడా ఒక కాంట్రవర్సీ పదం చిక్కలేదు. అదే ఇక్కడ మ్యాజిక్. కానీ ఒక్కటే భయ్య, కావాలనే అల్లు అర్జున్ గారిని అదే పనిగా కాంట్రవర్సీకి లాగుతున్నారు అనిపిస్తుంది. ఎస్, ఏముంది, ఒక ఈవెంట్ జరుగుతుందంటే అల్లు అర్జున్ స్పీచ్ వచ్చిందంటే చాలా భయ్య, ఖచ్చితంగా ఎవడో ఒక పొరుమాలోడు వస్తాడు, కాళ్ళ మీద పడిపోతాడు. అప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట, ఇదంతా అరేంజ్మెంటేరా అని. ఎస్, ఒక్కసారి జరిగితే పర్వాలేదు. ఏంటి ప్రతి ఈవెంట్లో, అంటే ఈ ఈవెంట్లోనే కాదు, వేరే ఈవెంట్కి వెళ్ళినా ఆ ఈవెంట్లో కూడా పడిపోవడమే. అంటే ఇది పర్ఫెక్ట్ ప్లానింగే కదా అని మనకు అర్థమైపోయింది, చాలాసార్లు మనకు అర్థమయ్యే ఉంటుంది. బట్ ఇది మాత్రం చాలా అంటే చాలా అల్లు అర్జున్ గారికి ఎఫెక్ట్ కలిగిస్తుంది అనమాట. అంటే ఆయనకి ట్రోలింగ్కి దారితీసేది ఇదే అనమాట మెయిన్గా. అది మెయిన్గా ఇది అల్లు అర్జున్ గారికి తెలుసా అంటే అస్సలు తెలియదు భయ్య. అల్లు అర్జున్ గారికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు, ఇది ఫ్యాక్ట్. మీరు నమ్మిన నమ్మకపోయినా అల్లు అర్జున్ గారికి తెలిసి మాత్రం ఏది జరగదు. ఈ ఎవడు వస్తాడో ఎవడు పోతాడో తెలియదు. సో మొత్తానికైతే ఇది ప్రొడ్యూసర్లు, ఇప్పుడు మైత్రి ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, వాళ్ళు ప్లాన్ చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఆయన ప్లాన్ చేసి ఉండొచ్చు. సో మొత్తానికి ఎవరో ప్లాన్ చేసి ఇగో ఎవరినో ఒకరిని వదులుతారో, బలైపోయేది మాత్రం అల్లు అర్జున్ అనమాట. సో ఇంకేముంది, వీళ్ళ నుంచి ట్రోల్ గురవుతాడు అనమాట. ఏంట్రా డబ్బులు ఇచ్చి పంపించడం మీ నాన్న, ఏంట్రా డబ్బులు ఛాలెంజ్ చేశారా అంటే వెక్కిల్ నవ్వులు. సో ఇదంతా ఎందుకు? అందుకే ఇవన్నీ కొంచెం మానేస్తే బెస్ట్ భయ. ఇప్పుడు నార్మల్ స్టార్ కదా అల్లు అర్జున్, ఈజ్ ఎ పాన్ ఇండియా ఇంటర్నేషనల్ స్టార్. సో ఆయనకి తగ్గట్టుగా ఆయన నడుచుకోవాలి, అండ్ ఆయనకు తగ్గట్టుగానే మీరు నడుచుకునేలా చేయాలి. అలాంటివే మీరు సెట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు కూడా ఆ పిల్లేషాలు వేస్తాము, అవే పంపిస్తాము, వాళ్ళని పంపిస్తాము, ఇలా క్రియేట్ చేస్తాము అంటే నష్టం వచ్చేది మీకు కాదు, హీరోకి. సో ఇది తెలుసుకుంటే బెస్ట్ ఇప్పటి నుంచి అయినా. సో మొత్తానికైతే అల్లు అర్జున్ గారు మాత్రం ఈసారి ప్లెజెంట్గా ఇచ్చారు భయ్య. స్పీచ్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఇచ్చారు, ఓవర్ యాక్షన్ లేకుండా, ఏమీ లేకుండా. ఆఫ్ కోర్స్ మామూలుగా దేలే అంటూ ఉంటారు, అది కామన్ అనమాట ఆయన విషయంలో. సుకుమార్ గారి స్పీచ్ కూడా అంతే, చాలా ఎమోషనల్ రైడ్గా ఉంది, అండ్ వాళ్ళ వైఫ్ కూడా ఏడ్ చేస్తుంది అనమాట. సో చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, ఏంట్రా మీ అతి ఏంటి ఎంతోమంది సినిమాలు తీస్తున్నారు, ఇంత ఓవర్ యాక్షన్ చేయట్లేదురా. అసలు ఇప్పుడు రీసెంట్గా అమరన్ వచ్చింది, లక్కీ భాస్కర్ వచ్చింది, లేకుంటే వచ్చింది, ఇలాంటి సక్సెస్ అయ్యాయి. మీరు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే సక్సెస్ అవ్వవు, సినిమాల మ్యాటర్ ఉంటే సక్సెస్ అవుతాయి. ఇలాంటివి ఫ్రీ ఆఫర్లు ఇస్తూ ఉంటారు అనమాట భయ్య. వాళ్ళంతా ఒక్క రోజులో, అంటే ఒక సంవత్సరంలోనో లేకపోతే ఒక 6 నెలలోనో సినిమా తీసి అలా వచ్చేస్తుంటారు. సో వాళ్ళు కూడా కష్టమే. బట్ ఇక్కడ ఎఫెక్ట్ అంటే పాన్ ఇండియా లెవెల్కి సినిమాని తీసుకెళ్ళాలి, జనంలో రీచ్ తెప్పించాలి. సో మొత్తానికి ప్రోడక్ట్ వాల్యుయేటీ చాలా బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి. సో మొత్తానికి మనం ఎలివేషన్స్ రాసుకోవాలి, పర్ఫెక్ట్గా ఆడియన్స్కి, ఫ్యామిలీస్కి అండ్ మాస్కి, క్లాస్కి ప్రతి ఒక్కరు నచ్చేలా తీయాలి. సో అలా ఒక 5 years కష్టపడి, ఒక 3-4 years వీళ్ళు ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చారు. సో ఇది 3 years ఒక ఎమోషనల్ రైడ్ ఉంటుంది వీళ్ళకి. సో ఇది మనం గమనించాల్సి వస్తుందన్నమాట. సో మొత్తానికైతే ఎట్టెళ్ళినా ట్రోలింగ్ చేసేవాళ్ళు ఆగరు అల్లు అర్జున్ పైన. సో ఇప్పుడైనా ఈ వ్యక్తిత్వం మార్చుకొని, సో మొత్తం అంతా ఈ ప్రొడ్యూసర్లంతా ఇలా పంపించడం మానేస్తే బెస్ట్ భయ్య. అప్పుడు కనుక అల్లు అర్జున్ బాగుపడ్డు. సో మొత్తానికైతే అల్లు అర్జున్ మీద ట్రోలింగ్ కూడా ఆగు. సో ఇంకేముంది, సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసు కదా, విగ్గు తీసి ఎగరేసి కొడతా.